మంచిగా ఈజీగా గెలిచే మ్యాచ్లనే వర్షం పడి ఆగిపోయింది. 2 పాయింట్లు వచ్చే దగ్గర ఒక్క పాయింటే వచ్చింది. షిట్ మ్యాన్ షిట్. రానే అన్న, మ్యాచ్ ఆగినందుకు బాధపడాల్సింది మేము. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 200+ టోటల్ పెట్టి లాస్ట్కి నో రిజల్ట్ వచ్చింది. ఒకవేళ మొత్తం మ్యాచ్ జరిగేది ఉంటే ఈజీగా 50 రన్ల తేడాతోని గెలుస్తుండే. అంటే మీరు 200 కొడితే మేము దాన్ని చేజ్ చేయలేము అనుకుంటున్నావా? మా బ్యాటింగ్ లైనప్ చూసినావా? కుర్బాజు, నరైను, నేను, వెంకటేష్ అయ్యరు, రింకు సింగ్, రసెల్, రోమన్ పోవెలు, అంకురేష్ రఘువంశీ. మా ప్లేయింగ్ లెవెన్లో 3 వెస్టిండీస్ ప్లేయర్లు. మీరు కొట్టిన టోటల్ని 18 ఓవర్లలోనే చేజ్ చేసేటోళ్ళం. లాస్ట్ టైం మన ఇద్దరికి మ్యాచ్ జరిగినప్పుడు మేము 111 కొడితేనే మిమ్మల్ని చేజ్ చేయనీయలే. ఇప్పుడు 200 కొట్టినాం, మిమ్మల్ని ఈడ చేజ్ చేయనిస్తుండే కానీ లైట్ తీసుకోలేగా. జడేజా, మనం ఆడే మ్యాచ్లకు వర్షం పడతలేదేందివే? 1-2 మ్యాచ్లకు వర్షం పడి అయిపోయినా కానీ 2 పాయింట్లన్నీ వచ్చేది కదా. ఈ సీజన్ మనకి దేవుడు సహకరిస్తాడన్నా, ఏం చేస్తాం ఇక. ఇంకో హైలైట్ ఏంటంటే మన నెక్స్ట్ మ్యాచ్కి 200 చంపిన పీబీకేస్తూనే మళ్ళీ వీళ్ళతోనే పడ్డది అవే మ్యాచ్. పోయినసారిగా ప్రియాన్షార్య తమ్ముడు కొట్టిన సెంచరీనే ఇంకా మన ఫ్యాన్స్ మర్చిపోలేదు. ఈసారి ఏం చేస్తాడో ఇక. నిన్న కూడా సేమ్ మీ మీద ఆడిన బ్యాటింగే రిపీట్ చేసిన అన్న. జస్ట్ 35 బాల్స్లో 69 రన్స్ చంపిన, 200 స్ట్రైక్ రేటు, 8 4లు 4 6లు. కానీ సెంచరీ మిస్ అయింది, మీ మీద కొడుతుంది. అంటే తమ్ముడు, సిఎస్కే అంటే నీకు సెంచరీలు సప్లై చేసే టీం అనుకుంటున్నావా? ఏదో అప్పుడు బై మిస్టేక్లో సెంచరీ కొట్టినావు, ఇప్పుడు కొట్టనీయం వట్టిగానే బిసుకుతాం. మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది వేరే అసలు. ఇక్కడ పోయిన ఒక పాయింట్ అక్కడ కవర్ చేసుకోవాలి. మన నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీతోని. ఢిల్లీలో ఉన్నది. వాళ్ళు కూడా ఈ పీబీకేఎస్ లెక్కనే ఎక్సలెంట్గా ఆడతారు. అంటే మనం మంచిగా ఆడతలేమన్న నీ ఉద్దేశం? అరే అట్లా కాదు రానే భయ్, మనం కూడా మంచిగానే ఆడతాను కానీ వాళ్ళు ఎక్సలెంట్గా ఆడతారని చెప్తాను. అరే ఈ టోర్నమెంట్లో మనకంటే డేంజర్ టీం ఉన్నదా అసలన్నా? మన ఇద్దరు కలిసి అలా బ్యాటింగ్ చేసే అవకాశం దొరకలేదు. ఢిల్లీలో మన ఇద్దరం కలిసి కొట్టే 6లకి వాళ్ళు భయపడాలి. ఆ రసెల్ చక్కగా 6లు కొడతలేడనే నిన్ను పట్టుకొచ్చినాం పోవేలు. ఇక వర్షం పడి మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందంతి. తమ్ముడు పంతు, హ్యాకర్స్ మళ్ళీ టేబుల్ టాప్లకు వస్తాళ్ళు. ఫస్ట్ 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు ఓడిపోయిన వాళ్ళు తర్వాత వరుసగా 4 మ్యాచ్లు గెలిచిర్రు. ఇప్పుడు వాళ్ళని ఆపాల్సిన బాధ్యత నీ మీదనే ఉన్నది. ఏమో కోహ్లీ అన్న, రోహిత్ అన్న, స్కై అన్న ఎక్సలెంట్ ఫామ్లు ఉన్నారు. ఇంకో దిక్కు బౌలింగ్లో బోల్టు, బుమ్రా, చాహారు. లాస్ట్ టైం అంటే ఎట్లనో గెలిచినాం కానీ ఈసారి కష్టమే ఉన్నట్టున్నది. తమ్ముడు పంతు, ఆల్రెడీ టాప్ 4లో ఒకసారి ట్రోఫీ గెలిచిన జీటీ టీం అసలే కిందికి పోననుకుంటా మీదనే ఉంటుంది. ఇక మిగిలిన 3 స్పాట్లు అలా మేము డీసీ, పీబీకేసో లేకపోతే మీరో క్వాలిఫై అయితే బాగుంటుంది. కనీసం ఇంతవరకు ట్రోఫీ గెలవని మనకి ట్రోఫీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాదని మనం ఈ హ్యాకర్స్ని ప్లే ఆఫ్స్కి రానిచ్చినాం అనుకో, వాళ్ళు మనల్ని గెలవనియరు. సైలెంట్గా మళ్ళీ 6వ ట్రోఫీ గెలుస్తారు. ఎస్, కోహ్లీ అన్న చెప్పింది కరెక్ట్ పంతు. అయినా వాళ్ళ దగ్గర రోహిత్ అన్న, స్కై ఉంటే మీ దగ్గర పూరాను, మార్ష్ ఉన్నాడు. యాడిన్ మక్రమ్ సాలిడ్ బ్యాటింగ్ చేస్తాడు. ఇక నువ్వు కూడా పాత చెప్రీ పంతుని బయటికి పట్టుకొచ్చినావంటే ఆపే అవకాశం ఎవరికి లేదు. వాళ్ళ నుంచి కిందికే పంపాలి, మీదికి రానియద్దు. ఏమంటావు అయ్యర్ బ్రో? వాళ్ళ హ్యాకర్ అయితే నేను హైజాకర్ని. నాకు ప్లే ఆఫ్స్కి ఎవరు వచ్చిన సంబంధం లేదు, నేను అత్తే చాలు. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకువే పంతు. మా సైడ్ నుంచి నీకు ఫుల్ సపోర్టు. ఎంఐని నువ్వు ఇవాళ ఎట్టి పరిస్థితులలో విసుకాల్సిందే. భయమే మా ఇన్వెస్ట్మెంటు. వరుసగా 5వ మ్యాచ్ గెలవకుండా మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఈరోజు మేము ఎల్ఎస్జీని ఓడించే విధానం చూసి టాప్లో ఉన్న టీంలన్నీ వనకాలే. ఏమంటావు రోహిత్ అన్న? వనికిద్దాం తమ్ముడు, దానిలో ఏముంది, మనకు అలవాటే కదా. కానీ మనం ఈ ఎల్ఎస్జీని లైట్ తీసుకోవద్దు. బౌలింగ్ బేకారున్నా కానీ బ్యాటింగ్ మాత్రం బీభత్సంగా ఉన్నది. ముఖ్యంగా మార్షు, మక్రము, పూరాను వీళ్ళ ముగ్గురిని ఎంత తొందరగా అవుట్ చేస్తే మన పని అంత ఈజీగా అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో మన బోల్టు, చాహారు ఫుట్బాల్ ఆడలేదా అన్న? ఈ మ్యాచ్లో కూడా గట్లనే ఆడతారు. ఏమంటావు బోల్ట్ అన్న? నీకు పూరాను వికెట్ కావాలనా, పంత్ వికెట్ కావాలనా, లేకుంటే మార్ష్ వికెట్ కావాలనా? పంత్ అసలు బ్యాటింగ్కి ఎత్తలేడు కానీ పూరాన్ని తొందరగా అవుట్ అన్న సరిపోతుంది. మీ బోల్ట్ని, బుమ్రాని చూసి భయపడడానికి నేను అల్ల టప్పగా గుడ్డు పొడిపే బ్యాట్స్మెన్ని కాదు. పూరన్, నికోలస్ పూరన్, ఐ విల్ షో యూ ద హెల్. మక్రమ్ భాయ్, ఈ పూరాన్ ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడాడో డౌటే కానీ నువ్వు మాత్రం సాలిడ్ బ్యాటింగ్ చేస్తాను. ఈ మ్యాచ్లో కూడా గదే కంటిన్యూ చేయాలి. ఈ మ్యాచ్లో కాదు, ఏ మ్యాచ్లైనా గదే కంటిన్యూ చేస్తా. మనల్ని ప్లే ఆఫ్స్కి తీసుకుపోయే బాధ్యత నాది. ఫస్ట్ ఓవర్లోనే నీ పుల్ల తీస్తావే మక్రము. వాస్తవం చెప్పాలంటే ఈ ముంబై ఇండియన్స్కి మనతో ఓడిపోవడం అలవాటే. వాళ్ళు మనతో 6 మ్యాచ్లు ఆడితే అలా ఒక్కసారి మాత్రమే గెలిచిళ్ళు. ఈ సీజన్లో కూడా ఆల్రెడీ ఒకసారి ఓడిపోయిళ్ళు. ఇంకోసారి కూడా ఓడించినామంటే పని అయిపోతుంది. పంతు, ఆ మ్యాచ్లో నేను ఆడలేదని నీకు కూడా తెలుసు. బయట కూర్చున్నా, కానీ ఈ మ్యాచ్లో ఆడతా.
మీరు ఎంత కొట్టినా చేసి చేస్తాం, రెడీగా ఉండుల్లి. కోహ్లీ అన్న, ప్రజలందరూ ఎదురు చూస్తున్న మ్యాచ్ వచ్చేసింది. ఈరోజు ఢిల్లీలను ఓడియాల్సిన టైం వచ్చింది. తమ్ముడు, వాళ్ళు మన దగ్గర నుండి తీసుకున్న 2 పాయింట్లు విత్ ఇంట్రెస్ట్, అంటే విత్ నెట్ రన్ రేట్ మళ్ళీ తీసుకుందాం అంటే వట్టిదే అనుకుంటా ఏంది? అసలు ఢిల్లీ మాకు హోమ్ గ్రౌండా మీకు హోమ్ గ్రౌండా అర్థమైతే లేదు. మా హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఉంటే మీరుగంత ఎగ్జైట్ అవుతారు ఎందుకు? పటేల్ బ్రో, ఈ గ్రౌండ్ మీకు హోమ్ గ్రౌండే కావచ్చు, కానీ మా కింగ్ కోహ్లీ చిన్నప్పటి నుండి ఆడిన గ్రౌండు. బెంగళూరులో మిమ్మల్ని రాహుల్ 93 రన్స్ కొట్టి గెలిపించినప్పుడు మా కింగ్ కోహ్లీ కూడా ఇక్కడ ఒక హాఫ్ సెంచరీ కొట్టి మమ్మల్ని గెలిపించడం వల్ల తప్పు లేదు కదా? తప్పేం లేదు, కానీ మేము మిమ్మల్ని గెలవనిస్తాం. లాస్ట్ టైం ఎట్లా ఓడించినాం అప్పుడే మర్చిపోయిల్లా? మర్చిపోలేదు పటేలు, అన్నీ గుర్తున్నాయి. చూస్తావు కదా ఈరోజు మ్యాచ్లో ఆడించే ఆట. అన్న, ఈ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ నీ దగ్గర ఉండాలి, పర్పుల్ క్యాప్ హెజల్వుడ్ దగ్గర ఉండాలి. మన పొజిషన్ టాప్ 2 ఉండాలి. ఈ సీజన్ కూడా నన్ను ఆరెంజ్ క్యాప్ గెలవకుంటే ఇవాళ ఆపలేరు, కానీ హెజల్వుడ్ని మాత్రం పర్పుల్ క్యాప్ ఖచ్చితంగా గెలవమని చెప్పు. లాస్ట్ టైం సింగిల్ హ్యాండెడ్గా మనల్ని మ్యాచ్ గెలిపించిండు. ఎస్, ఈ మ్యాచ్లో కూడా మళ్ళా 4 పుల్లలు తీస్తా, మ్యాచ్ గెలిపిస్తా. దీన్ని ఎవ్వరు ఆపలేరు. పాడికల్ తమ్ముడు, సాల్ట్ తొందరగా అవుట్ అయినా కానీ నువ్వు తర్వాత బ్యాటింగ్కి వచ్చి అదే రేంజ్లో బ్యాటింగ్ చేస్తాను. అది తమ్ముడు, నీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. ఈ మ్యాచ్లో కూడా మన ఇద్దరం ఒక మంచి పార్ట్నర్షిప్ చేసి మ్యాచ్ని గెలిపియాలి. అవసరమైతే టెస్ట్ బ్యాటింగ్ చేస్తా, లేకపోతే T20 బ్యాటింగ్ కూడా చేస్తా. ఎప్పుడు ఎట్లా కావాలంటే అట్లా బ్యాటింగ్ చేసే టాలెంట్ ఉన్న ప్లేయర్ని నేను. మళ్ళీ హాఫ్ సెంచరీ ఫిక్స్ కోహ్లీ అన్న. మీ దగ్గర హెజల్వుడ్ ఉంటే మా దగ్గర స్టార్క్ ఉన్నాడు. మీ దగ్గర భువనేశ్వర్ కుమార్ ఉంటే మా దగ్గర ముఖేష్ కుమార్ ఉన్నాడు. అన్నిటికంటే మించి ఈ సీజన్లో ఆల్రెడీ మిమ్మల్ని ఒకసారి దారుణంగా ఓడించినాం. ఇవన్నీ వద్దు, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. తమ్ముడు, ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినావు. ఆల్రెడీ ఒకసారి అయ్యర్ తమ్ముడు కూడా గట్లనే మా దగ్గరికి వెళ్ళి 4 పాయింట్లు తీసుకుందాం అనుకున్నాడు, కానీ ఎట్లిచ్చిన 2 పాయింట్లు అట్లనే తీసుకున్నాం. ఇవాళ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, వీడియోని లైక్ చేయండి. ఇక నేను ఒక మంచి మ్యాచ్ పీబీకేస్ 200 కొట్టిలు కేకేఆర్కి చేజ్ చేసే అవకాశం ఉండే. వాళ్ళ దగ్గర ఆ బ్యాటింగ్ పవర్ ఉంది, బట్ అంత ఈజీ కాకుండా ఉండే. బట్ వర్షం వల్ల మ్యాచ్ అయిపోయింది. ఇవాళ 2 రివెంజ్ మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి ఎల్ఎస్జీ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో ఈ సీజన్లో ఆల్రెడీ ఎల్ఎస్జీ ఒకసారి ముంబై ఇండియన్స్ మీద గెలిచింది కాబట్టి ముంబై ఇండియన్స్ వాళ్ళ మీద గెలవడానికి మళ్ళీ చూస్తారు. ఇవాళ కనుక గెలిచిల్లంటే వరుసగా 5 మ్యాచ్లు గెలుస్తారు ముంబై ఇండియన్స్ వాళ్ళు. ఒకవేళ ఎల్ఎస్జీ అలా ఓడిపోతే ఇక తేరుకుండా మళ్ళీ కష్టమే అవుతుంది. సేమ్ డీసీ వర్సెస్ ఆర్సీబీలో కూడా లాస్ట్ టైం డీసీ గెలిచింది. ఆర్సీబీ ఇలా సక్సెస్ఫుల్గా రివెంజ్ కంప్లీట్ చేయడానికి చూస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 2 టీమ్స్లలో గెలిచిన టీంకి టాప్ 2లో ఫినిష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే నెంబర్ 3 లేకపోతే నెంబర్ 4లో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ 2 టీమ్స్ కూడా ఇవాళ మ్యాచ్ గెలిచి టాప్ 2లో క్వాలిఫై కావడానికి ట్రై చేస్తారు. ఇక మీరు ఇవాళ ఏ టీమ్స్ గెలిస్తే అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.